ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ వ్యక్తి శ్రద్ధగా దేవునితోటి, స్వామి, యమధర్మరాజు నన్ను తీసుకుని వెళ్లేదానికి చాలా రోజుల ముందే నన్ను హెచ్చరించు అని ప్రార్థించాడు. దేవుడు తథాస్తు అన్నాడు. ఇక అప్పటి నుంచి అతడు తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేవాడు. చాలా రోజులు గడిచిపోయాయి. ఒక రోజు అకస్మాత్తుగా యమధర్మరాజు అతని దగ్గరకు వచ్చి, ఇక పద వెళదాం అన్నాడు. అతడు ఆశ్చర్యంతో, ఆగండి ఆగండి, మీరు వచ్చే ముందు దేవుడు నన్ను హెచ్చరిస్తాను అని అన్నాడు. యముడు నవ్వుతూ, నీకు చాలా హెచ్చరికలు వచ్చాయి. అతను, అవునా, ఎప్పుడు, ఎలా? అప్పుడు యముడు, నీ జుట్టు తెల్లబడ్డం మొదటి హెచ్చరిక, నెలనాళ్లు హాస్పిటల్లో ఉన్నావు, అది రెండోది, నీ కీళ్ల నొప్పులు మూడవది, నీ పాస్వర్డ్ మర్చిపోయింది నాలుగోది, 4 గంటలకే లేచి వాట్సాప్ లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నావు చూడు, అది ఆఖరిది. అతను, అవునా స్వామి. యముడు, ఇప్పటికే ఆలస్యమైంది, రా వెళదాం అని అతన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.